స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. 1986లో ఎన్టీఆర్ బీసీలకు 20% రిజర్వేషన్లు ఇస్తే నేడు చంద్రబాబు దానిని 34% పెంచి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని వెంకటేష్ యాదవ్ కొనియాడారు. మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో బీసీల సమస్యలను గుర్తించి న్యాయం చేశారని, సామాన్య అంగన్వాడీ కార్యకర్తకు, వడ్డెర మహిళకు ఎమ్మెల్సీ పదవులిచ్చి బీసీల గౌరవాన్ని పెంచారని ఆయన పేర్కొన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు నారా లోకేష్ గారు, వీరు కూడా ఒక ఆలోచన చేసి వారు పాదయాత్రలో ప్రతి ఊరు తిరిగినప్పుడు ఈ బలహీన వర్గాల వారు ఏ విధంగా నష్టపోతున్నారో కూడా గమనించినటువంటిది మనం చూసాం. ఉమ్మడి ఆలోచనలతో తీసుకున్నటువంటి నిర్ణయాలని బడుగు బలహీన వర్గాల వారి కోసమే తీసుకుంటున్నటువంటిది మీరు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క గొప్ప అవకాశం బీసీ బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులైన బట్టి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నటువంటి కేబినెట్ మంత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరి తరఫున ఏదైతే 34%, 33.5% రిజర్వేషన్ కల్పించినటువంటి ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.